పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడైన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడైన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జోరుగా ఇసుక తరలింపు. తహసీల్దార్కు సమాచారం రావడంతో ఆపివేసిన ఇసుక తరలింపులో ఇసుక మాఫియాదారులకు అండదండలు ఎవరని సాలూరా తగ్గెల్లి నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం తగ్గెల్లి గ్రామంలో ఇసుక యథావిధిగా రోజువారీగా పట్టపగలే అక్రమంగా ఇసుక మాఫియాదారులు అక్రమంగా త్రవ్వకాలు చేసి రవాణా చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పోదన్ మండలంలో పండ్ల వ్యాపారం చేస్తున్న పేదల కోసం మున్సిపల్ కౌన్సిల్ పండ్ల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించగా ఈ దుకాణాలను మూసి ఉంచి పశువులను పెంచుతున్నారు. పార్కింగ్ కోసం చాలా మంది పేద పండ్ల వ్యాపారులు రోడ్డుపై పండ్లను విక్రయిస్తున్నారు. ఈ స్థలాన్ని పార్కింగ్ కు వినియోగించడం సరైనదేనని వీలైనంత త్వరగా మూతపడిన ఈ పండ్ల దుకాణాలపై చర్యలు తీసుకోవాలని బోధన్ మజ్లిస్ బల్దియా కమిషనర్ కోరుతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సిద్దాపూర్ గ్రామంలో అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాన్ని సిద్దాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. రాయకూర్ గుట్ట ప్రాంతంలో గత 4 రోజులుగా అక్రమ తవ్వకాలు జరుగుతూ మొరం మాఫియా చేస్తున్న రుద్రూర్ తహసీల్దార్ చేతికి చిక్కారు. రాయకూర్ గ్రామంలో దర్జాగా 10 టిప్పర్లతో మొరం మాఫియా చేస్తూ అటవీ సంపదను భారీ నష్టం కలిగిస్తూ గుట్టను మొత్తం నాశనం పట్టిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఎప్పుడూ పడని విధంగా ఒకేసారి వాన పడటం ఆశ్చర్యపరిచింది. స్థానిక ప్రజలను వానతో పాటు గాలి దుమారం అతివేగంగా వీయటం వలన పెద్ద పెద్ద చెట్లు గాల్లో లేచాయి. చెట్లు లేచి వాహనాలపైన కూడా పడ్డాయి. ఎంతో మంది స్థానికులు గాయాల పాలయ్యారు. ఇంటి దగ్గర ఉన్న చెట్లు సైతం ఇళ్లపై పడిపోయి ఎంతో మందికి ఆస్తి నష్టం జరిగింది. చెన్నై విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. చెన్నైకి చెందిన 32 ఏళ్ల మహిళ బ్యాగులో సోదా చేయగా 20 లక్షల నగదు కనిపించింది. దర్యాప్తులో ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి సింగపూర్లో మరొకరికి ఇవ్వాలని చెప్పాడని, అలా చేస్తే తనకు 10,000 ఇస్తానని చెప్పినట్లు సదరు మహిళ తెలిపింది. గుజరాత్లోని రాజ్కోట్లో టీఆర్పీ గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 32కు చేరుకుంది. డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోవడంతో DNA టెస్టుల ద్వారా వాటిని కుటుంబీకులకు అప్పగిస్తున్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్కు వచ్చిన ఆయనకు సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్లను సీఎం పరిశీలించారు. దేశానికి చెందిన ఒక బుడతడు ఏడాది వయసుకే గిన్నిస్ రికార్డు బుక్కు పట్టేశాడు. ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన పురుష చిత్రకారుడిగా ఎస్ లియామ్ నానా షామ్ ఘనత సాధించాడు. అతడి రికార్డును గిన్నిస్ బుక్ అధికారికంగా ప్రకటించింది. అందులో అర్హత సాధించడానికి అక్రోరాలోని మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నిర్వహించే ప్రొఫెషనల్ ఎగ్జిబిషన్లో షామ్ పాల్గొన్నాడు. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేవలం పరిపాలనపైన దృష్టంతా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ ప్రకటించారు. ఈ విషయంలో రేవంత్ కేబినెట్ విస్తరణలో వీరికి చోటు దక్కే అవకాశం ఉందంటూ కొన్ని పేర్లు ప్రముఖంగా తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపేట ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారని అంటున్నారు. ఎల్లారెడ్డి నుండి బొగ్గు గుడిసె మధ్య రహదారిలో సంకట వీర హనుమాన్ ఆలయ సమీపంలో గల కల్వట్టు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. నిత్యం వాహనాలు వేగంగా ప్రయాణిస్తూ ఉండేవి. కల్వట్టు గోడలు కూలి ప్రమాదకరంగా ఉండేది. నిత్యం ప్రయాణికులు ఈ మార్గంలో భయభ్రాంతులతో ప్రయాణించేవారు. ఆర్ఎన్బి అధికారులు అటువైపు చూడకపోవడంతో ఆదమర్చి ప్రయాణిస్తే అంతే అనే కథనంతో పత్రికలో వెలువడిన కథనానికి వెంటనే స్పందించిన జాతీయ రహదారుల ఏఈ శ్రీధర్ సంబంధిత గుత్తేదారులకు సమస్యను వివరించారు. సాలూర మండల కేంద్రంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాలూర ఎస్సీ కాలనీలో సాలూర గ్రామాల్లో వీచిన ఈదురుగాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా బలమైన ఈదురు గాలి వేయడంతో పలు నివాసపు గుడిసెలు కూలిపోయాయి. ఇళ్ల పైకప్పులు, రేకుల షెడ్లు లేచిపోయాయి. భారీగా గ్రామంలో విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈదురుగాలులతోటి మరి మెరుపులతోటి ఇల్లు దెబ్బతినడం
బాసలు లేదు, బాసలన్నీ ఎగిరిపోయినాయి. మరి ఇల్లంతా తడిసిపోయింది. నేను ఎట్లా వండుకోవాలా, ఎట్లా? Hey there. Subscribe to my channel. And also press this bell icon.